మధ్య కాలంలో హీరో, హీరోయిన్స్ అందరూ వింత వింత డ్రెస్సులేసుకొని ఆ ఈవెంట్ పేరు మెట్ గాలా అని చెప్పి ట్రెండింగ్ అవుతున్నారు గదా! ఈ ఈవెంట్ వచ్చేసి న్యూయార్క్‌లో జరుగుతుంది. ప్రతి సీజన్ మేలో ఫస్ట్ మండే రోజున ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్ మీద వచ్చిన మనీ మొత్తం ఫండ్ రైజ్ చేసి కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్‌కి సపోర్ట్ చేస్తారు. ఈ ఈవెంట్‌కి ప్రతి ఇయర్ ఒక స్పెసిఫిక్ థీమ్ ఉంటుంది. ఒకళ్ళు సోఫా డ్రెస్ ఏసుకొనొస్తే ఇంకొకళ్ళు చందమామలో రెడీ అయ్యి వస్తారు. నార్మల్‌గా ఉంటే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పంపరు. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి $75,000 అంటే మన ఇండియాలో నాకు తెలిసి ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఈజీగా కొనుక్కోవచ్చు. వాళ్ళెంత వియర్డ్‌గా ఆ డ్రెస్ ఏస్తే మనకి సోషల్ మీడియాలో అంత ట్రెండింగ్ అవుతుంది. ఈ ఈవెంట్‌కి టికెట్ కొనుక్కున్నోళ్ళందరూ వెళ్ళలేరు. ఎందుకంటే ఆ ఈవెంట్‌కి ఒక హెడ్ ఉంటాడు. ఆయన స్పెసిఫిక్‌గా మళ్ళీ వాళ్ళలో కూడా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఈవెంట్‌కి ఎలిజిబుల్. మళ్ళీ వాళ్ళు వేసుకున్న అవుట్‌ఫిట్స్ తీసుకెళ్లి మ్యూజియంలో పెడతారు. సో ఇలాంటి ఈవెంట్స్ ఎన్ని జరుగుతున్నాయో ఏమో. మీకు గనుక ఈ వీడియో గనుక నచ్చితే మన ఛానల్‌ని ఫాలో చేయండి. మధ్య కాలంలో హీరో, హీరోయిన్స్ అందరూ వింత వింత డ్రెస్సులేసుకొని ఆ ఈవెంట్ పేరు మెట్ గాలా అని చెప్పి ట్రెండింగ్ అవుతున్నారు గదా! ఈ ఈవెంట్ వచ్చేసి న్యూయార్క్‌లో జరుగుతుంది. ప్రతి సీజన్ మేలో ఫస్ట్ మండే రోజున ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్ మీద వచ్చిన మనీ మొత్తం ఫండ్ రైజ్ చేసి కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్‌కి సపోర్ట్ చేస్తారు. ఈ ఈవెంట్‌కి ప్రతి ఇయర్ ఒక స్పెసిఫిక్ థీమ్ ఉంటుంది. ఒకళ్ళు సోఫా డ్రెస్ ఏసుకొనొస్తే ఇంకొకళ్ళు చందమామలో రెడీ అయ్యి వస్తారు. నార్మల్‌గా ఉంటే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పంపరు. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి $75,000 అంటే మన ఇండియాలో నాకు తెలిసి ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఈజీగా కొనుక్కోవచ్చు. వాళ్ళెంత వియర్డ్‌గా ఆ డ్రెస్ ఏస్తే మనకి సోషల్ మీడియాలో అంత ట్రెండింగ్ అవుతుంది. ఈ ఈవెంట్‌కి టికెట్ కొనుక్కున్నోళ్ళందరూ వెళ్ళలేరు. ఎందుకంటే ఆ ఈవెంట్‌కి ఒక హెడ్ ఉంటాడు. ఆయన స్పెసిఫిక్‌గా మళ్ళీ వాళ్ళలో కూడా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఈవెంట్‌కి ఎలిజిబుల్. మళ్ళీ వాళ్ళు వేసుకున్న అవుట్‌ఫిట్స్ తీసుకెళ్లి మ్యూజియంలో పెడతారు. సో ఇలాంటి ఈవెంట్స్ ఎన్ని జరుగుతున్నాయో ఏమో. మీకు గనుక ఈ వీడియో గనుక నచ్చితే మన ఛానల్‌ని ఫాలో చేయండి.